హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. సూపర్గా ఉంటుంది కర్రీ టేస్ట్. ఇక్కడ చూడండి, నేను 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి కలుపుకున్నాను. దొండకాయలను ఆల్రెడీ చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనము చూడండి, ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చాలా వరకు పిల్లలు దొండకాయని తినరు కదా, ఒకసారి ఈ విధంగా పెట్టి చూడండి, సూపర్గా తింటారు. చూడండి, ఇక్కడ దొండకాయలని వేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేద్దామండి. దొండకాయలు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ వేసి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దొండకాయ ఆయిల్లో వేగుతుంది కాబట్టి టమాటో వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తూ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసేసి టమాటోస్ని కూడా వేసుకున్నాను. దొండకాయ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేసుకోండి టమాటోస్ని, అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, టమాటో ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి అంతా మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. టమాటోస్ చూడండి ఈ విధంగా మగ్గే వరకు మగ్గించేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇందులో తగినంత కారము, మళ్ళీ అక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే సాల్ట్ చెక్ చేసుకొని మరి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారము అవన్నీ వేసాం కదా, మసాలాలు కూడా చక్కగా కర్రీకి పట్టుకుంటాయి. ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నట్లయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది టేస్ట్. కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనము కొద్దిగా కర్రీతో చాలా అన్నం తినేసేయచ్చు, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా దొండకాయ టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా మనకి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా కర్రీ రెడీ అయినట్టే అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా దొండకాయ టమాటా కర్రీని అయితే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా మనము దొండకాయ ఫ్రై అలా చేసుకుంటాం, మామూలు ప్లెయిన్ దొండకాయ కూడా చేసుకుంటాం కదా, ఇలా టమాటోస్తో కూడా సూపర్గా ఉంటుంది.